ఎవరి జీవితంలోనే అద్భుతాలు జరుగుతూ ఉంటే నువ్వు నేను చప్పట్లు కొట్టేవాళ్ళగా కాదండి దేవుడు ఉంచాలనుకుంటుంది. నిన్ను చూసి అనేక మంది చప్పట్లు కొట్టేవారిగా నువ్వు ఉండాలి. అదండి దేవుడు ఆశపడుతుంది. క్రికెట్ లో 11 మంది ఆడతారో, అందరూ కష్టపడతారో, కానీ ఎవడో ఒక్కడు జయిస్తాడు, విజయాన్ని అందిస్తాడు. ఆడేవాడిగా మాత్రమే మిగిలిపోవు, విజయం సాధించేవాడిగా మిగిలిపో. సౌలుతో పాటు ఉన్న సైన్యం, దావీదు యొక్క సహోదరులు, వీళ్ళందరూ కూడా యుద్ధానికి వెళ్ళిపోయారు. ఎవరి మీదకే చెప్పండి? ఫిలిష్తీయుడైనటువంటి గొల్యాతు మీదకు యుద్ధానికి వెళ్ళారు కానీ యుద్ధం చేయలేదండి. గెలిచిన వాడు ఒక్కడే. ఎవరో చెప్పండి? దావీదు. యుద్ధం చేసేవాళ్ళు అనేకులు ఉండొచ్చు, కానీ గెలిపించేవాడు ఉంటాడు. వాడే దేవుని చేత ఏర్పరచబడిన. సహోదరి, 10 మంది నిన్ను చూసి చప్పట్లు కొట్టాలి, కానీ ఎవడో విజయాలు సాధిస్తుంటే నువ్వు చప్పట్లు కొట్టేవాడిగా కాదు. 10 మంది నిన్ను చూసి పొగడాలి, కానీ నువ్వు 10 మందిని పొగిడేవాడిగా ఉండడానికి వీల్లేదు. 11 మంది శిష్యులు పేతురుని చూసి చప్పట్లు కొడుతున్నారు, ఎందుకంటే అసాధ్యాన్ని సాధ్యపరచగలిగాడు. ఎలా సాధ్యమైందంటే యేసు మీద పేతురుకున్న విశ్వాసం.